అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జనవరి 31, 2026 లోపల బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఒక ఆర్డర్ లాంటిది ఇవ్వడం జరిగింది. దానికి గాను తెలంగాణలో ఉన్న నా తెలంగాణ న్యాయవాద సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఈ నెల 29th అనేది లాస్ట్ డేట్గా పెట్టడం జరిగింది. ఈరోజు తేదీ 26, 27 మరియు 29 ఈ 3 రోజులే మనకు బార్ కౌన్సిల్ వర్కింగ్ డేస్గా ఉన్నందున నేను ప్రతి ఒక్క జూనియర్, సీనియర్, మహిళ అందరి న్యాయవాదులను కోరుకునేది ఏంటి అంటే, రానున్న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మీరు ఒక ఓటర్గా కావాలి అనుకుంటే ఈ యొక్క సిఓపి డిక్లరేషన్ తూచా తప్పకుండా ఇవ్వాల్సిందే. డిఓపి అండ్ సిఓపికి మధ్యలో చాలా ఒక వ్యత్యాసం ఉంది. చాలామందికి కూడా ఒక మీమాంసగా ఉంది. డిఓపి అంటే 2021 నుండి ఎన్రోల్ అయిన అడ్వకేట్లు మాత్రమే డిఓపి ఇవ్వాలి. డిఓపి అంటే డిక్లరేషన్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ డిక్లరేషన్ ఆఫ్ ప్రాక్టీస్కు మీకు ఒక బార్ కౌన్సిల్ ఆఫ్ వెబ్సైట్ లోపల డౌన్లోడ్ ఫామ్స్ లోపల డిక్లరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు మీ లోకల్ బార్ అసోసియేషన్లో ఎక్కడైతే మెంబర్షిప్ ఉందో ఆ యొక్క మెంబర్షిప్ ఉన్న బార్ అసోసియేషన్లో డిక్లరేషన్ ఫామ్ మీద యూనిఫామ్ ఉన్న ఫోటో పెట్టి మీ యొక్క ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ సంతకం తీసుకొని మీ యొక్క దానిలో అనెక్షర్స్ ఉంటుంది. మీ 10th నుండి పెడితే లా వరకు ప్రొవిజనల్, కాన్వకేషన్ అన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీ పెట్టి ఓ ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ పెట్టి బార్ కౌన్సిల్లో ఇవ్వాలి. ఇది డిఓపి కోసం. అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లోపల 2-3 కేటగిరీస్ ఉన్నాయి. దాని లోపల 24కు ఎండ్ అయిన న్యాయవాదులు 5 వకాలత్లతో కూడుకొని దాన్ని ఇదే విధంగా లోకల్ బార్ అసోసియేషన్ ఎక్కడైతే మెంబర్షిప్ ఉందో ఆ మెంబర్షిప్ ఉన్న బార్ అసోసియేషన్లో మీ యొక్క యూనిఫామ్ ఫోటో మీద ప్రెసిడెంట్, సెక్రటరీ సంతకం, 5 సర్టిఫైడ్ కాపీస్ వకాలత్, మెమో ఆఫ్ అపియరెన్స్ ఆర్ మీ ఆర్డర్ కాపీ, మీ పేరు మీద ఉన్న ఆర్డర్ కాపీ, లేకుంటే హైకోర్టులో మీ యొక్క కాజ్ లిస్ట్ లోపల మీ యొక్క ఉన్న వాటిని ఒక 3-4 ఇయర్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఏవన్నా వీటిలలో ఏదన్నా కూడా దానికి ఎంక్లోజ్ చేసి మీరు పెట్టాలి. అదేవిధంగా సిఓపి ఏ ఫామ్ అనేది ఉంటుంది అంటే 2000 కన్నా అంటే 2014-15 నుండి ఇయ్యని వాళ్లకు ఒక ఎక్స్ప్లెనేషన్తో కూడుకున్న ఫాము ప్లస్ సి ఫామ్ 2 కలిపి బార్ కౌన్సిల్ లోపల 29 తారీఖు లోపల ఇస్తే మీరు రానున్న ఎలక్షన్లలో వ్యాలిడ్ ఓటర్ అవుతారు. తర్వాత 29 తర్వాత మీరు ఇచ్చినా కూడా ఓటర్లు కాలేరు. మళ్ళీ ఇదంతా కూడా కష్టసాధ్యం. కాబట్టి మళ్ళీ ఒకవేళ బార్ కౌన్సిల్ ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే మీరు యాడ్ అవుతారు తప్ప వేరే విధంగా కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మీ ఫణీంద్ర భార్గవ్, మెంబర్ బార్ కౌన్సిల్ తెలంగాణ. థ్యాంక్ యూ.